నమస్తే, నేను సిరి. మనం అంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కొంటే మంచిదా, లేకపోతే భూమి కొంటే మంచిదా, లేకపోతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే మంచిదా అని చెప్పేసి ఒక డౌట్ అయితే వస్తుంది. మరి మన దగ్గర ఉన్న బడ్జెట్తో దేన్ని కొంటే మంచిది? ఒకవేళ అద్దె రావాలి అంటే ఫ్లాట్స్ తీసుకోవాలా, లేకపోతే మనకి ఇంకా ఎక్కువ 2 రెట్లు ఎక్కువ రావాలంటే ప్లేస్ తీసుకుంటే మంచిది? ఇట్లా చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో ఆ డౌట్స్ అన్నిటిని మనకి క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 30 years పైన ఇండస్ట్రీలో ఉన్నారు. తనే మన రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్, CEO, టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఒక డౌట్ సార్, ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, డబ్బులు దాన్ని బట్టి ప్లేస్ కొనుక్కుంటే మంచిదా, ఇల్లు కొనుక్కుంటే మంచిదా, లేకపోతే అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కొనుక్కుంటే మంచిదా? ఏది కొనుక్కుంటే మంచిది? మనకి రెట్టింపు రేట్లు ఎక్కడ అయితే బాగా వస్తాయి? అసలు ఎంత డబ్బులు సంపాదించుకున్నారు? మీరు కొనుక్కుందాం అనుకుంటున్నారా? సార్ మీ దయ సార్, మీరు ఎట్లా చెప్తే అలా చేద్దామని అనుకుంటున్నాను సార్ నేను. ఇది చాలా టఫ్ అండ్ ఈజీ క్వశ్చన్. ఎందుకంటే పర్సన్ టు పర్సన్, బడ్జెట్ టు బడ్జెట్, ఇండివిజువల్ యూసేజ్ బట్టి ఉంటుంది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ పర్చేసింగ్ ది ప్రాపర్టీ. సో మీరు ప్లాటు, ఫ్లాట్ అని రేట్ చేశారు. సో 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎలా సార్? ప్లాట్ అనేది మీకు ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని విన్నారా? సెకండ్ హ్యాండ్ ప్లాట్ సెకండ్ హ్యాండ్ లేదు, ఉండదు. ఆల్వేస్ ఫస్ట్ హ్యాండ్. ఫ్లాట్లో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఉంటాయి సార్, ఎందుకంటే మారుతూ ఉంటుంది. ఇక్కడ ఈ 2 డిసైడ్ చేసుకునే ముందు మన పర్పస్ ఏంటి? ఉండడానికి కొనుక్కుంటున్నామా, ట్రేడింగ్ కొనుక్కుంటున్నామా, రెంటల్ ఇన్కమ్స్ కొనుక్కుంటున్నామా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, దీని మీద డెసిషన్ మారిపోతుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఉండడానికి కొనుక్కుంటారు. మీరు వెళ్ళి 70-80 కిలోమీటర్ దూరంలో ఉండి అప్ అండ్ డౌన్ చేయలేరు, రైట్? దెన్ యూ టు ఆబ్వియస్లీ సీ ఇన్ ద సిటీ. సో ఫ్లాట్కి అప్రిషియేషన్ అనేది 13-14 years తర్వాత స్టార్ట్ అవుతుంది. అండ్ డిప్రిషియేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక ఫ్లాట్ బిల్డింగ్ చూడలేరు మీరు. సరిగ్గా మెయింటెనెన్స్ అయితే వరస్ట్గా ఉంటుంది. క్రాక్లు, డ్రైనేజీలు, ఇవన్నీ కూడా. అదే ప్లాట్లు అనుకోండి, ప్లాట్ కొనేది వదిలేస్తే ఆటోమేటిక్ మంచి గేటెడ్ కమ్యూనిటీలో, మంచి రెప్యూటెడ్ బిల్డర్తో, మంచి లొకేషన్లో, మంచి డెవలప్ ఉంటే 4 to 5 years డబుల్ అవుతుంది. 10 years 5 to 6 times అవుతుంది. అంటే ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ 20 to 25% అప్రిషియేషన్ అయ్యింది గత 10 సంవత్సరాలుగా. సో అది ఒక అడ్వాంటేజ్. కానీ అక్కడ ఉండడానికి రాదు. దేర్ రిస్క్ ఏంటంటే ఏమో కబ్జా చేస్తారా అని. గేటెడ్ కమ్యూనిటీ చాలామంది నాకు ఫోన్ చేసి, సార్ ప్లాట్ కొనుక్కుంటే కబ్జా అంటే, ఇప్పుడు ఓపెన్ ఇండివిజువల్ ల్యాండ్ కొనుక్కుంటే ఆ థ్రెట్ ఉంటుంది. నేను బయింగ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ ఆ థ్రెట్ ఉంది. యాక్సెస్ కార్డ్ పెడతాడు, ప్లాట్ నెంబర్ పెడతాడు, ఎవడు పడతాడు లోన్ పంపించడు, బయోమెట్రిక్ ఉంటుంది. సో గేటెడ్ కమ్యూనిటీలో ఒక 1000-2000 ఎక్కువైనా మెయిన్ రోడ్కి దగ్గరలో కొనుక్కుంటే మీకు డెఫినెట్గా 4 to 5 years డబుల్ అయ్యడం ఖాయం. అందులో ఎటువంటి సమస్య లేదు, డౌట్ లేదు. ప్రొవైడెడ్ ది బిల్డర్ ఈజ్ గుడ్, ది ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ ఆర్ కంప్లీటెడ్, లొకేషన్ ఈజ్ గుడ్, రోడ్ విడ్త్ ఈజ్ గుడ్, మిగతా నాలాలు, FTL అవి లేకుండా చూసుకుంటే మీరు బెటర్. ఫ్లాట్కి వచ్చారు ఏంటంటే మీకు ఒక అడ్వాంటేజ్, మీకు ఆల్రెడీ సెకండ్ టైం, ఫస్ట్ టైం హౌస్ ఉండి సెకండ్ టైం కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు. బట్ ఇన్కమ్ ఎంత వస్తుందంటే 2.5 to 3%. ₹1,00,000 పెట్టి ఫ్లాట్ కొంటే మీకు సంవత్సరానికి 3 లక్షలు వస్తుంది మ్యాక్సిమం, హైయెస్ట్. అంతేనా సార్? అంతే. 10,000 నెల రెంట్. అంటే ఇక్కడ ల్యాండ్లో ఏమన్నా 20 to 24% అన్న. కాకపోతే ఇక్కడ టైం కొంచెం మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ ఇప్పుడు ప్లాట్ తీసుకుంటే, ఖాళీ ప్లాట్ తీసుకుంటే 4-5 years వెయిట్ చేయాలి. బట్ డబుల్ అవుతుంది. ఎంత ఇక్కడ 3% వస్తుంది సంవత్సరానికి, అంటే ఓవరాల్ 5 years 15%. అక్కడ 1 yearలోనే దానికంటే ఎక్కువ వస్తుంది. మీరు డబ్బులు హోల్డింగ్ కెపాసిటీ ఉండి, ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేట్ ఉంటే ఆల్వేస్ ప్లాట్ ఈజ్ బెటర్. తక్కువ బడ్జెట్లో దొరుకుతుంది, ఎక్కువ అప్రిషియేషన్ వస్తుంది. ఫ్లాట్ అనేది మీకు ₹1,00,000 తక్కువ దొరకదు. 50-60 లక్షలు అంటే అక్కడ గల్లీల్లో పోవాలి మీరు, నాలాలు, డ్రైనేజీలు ఉన్నవన్నీ. సో లేదా ఇల్లీగల్ ప్రాపర్టీస్, పర్మిషన్ లేని ఫ్లోర్స్, అది కొన. సో మీరు ఉండాలనుకుంటే మీకు ఆప్షన్ చూడకూడదు. మీరు ఉండడానికి అనుకుంటే అప్రిషియేషన్ చూడకూడదు, మీ పర్పస్ చూసుకోవాలి. స్పేర్ మనీ ఉంటే లాంగ్ టర్మ్ పెట్టుకుని ఇది పర్పస్. చాలామంది, కొంతమంది ఇన్వెస్టర్స్ నాకు డబుల్ అవ్వాలి, ట్రిపుల్ అవ్వాలి అంటారు. కొంత నాకు ఉండడానికి కావాలంటాడు. సో 2 డిఫరెంట్ డైరెక్షన్. వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇది, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అది. సో ఇండివిజువల్ కొనుక్కునే ఇన్వెస్టర్ కానీ బయర్ వాళ్ళ పరిస్థితి బట్టి మనం స్ట్రాటజీ ఇస్తాం. మనం కన్సల్టెన్సీ, రియల్ టాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్లో కొన్ని వేల మందికి అడ్వైస్ ఇచ్చాం.
అడ్వైస్ ఇచ్చిన ఏం చేస్తాం, మేము వీల్ అండర్స్టాండ్ ది క్లారిటీ ఫ్రమ్ ది బయర్. అది ఎందుకు కొంటున్నావు, ఎన్ని రోజుల్లో కొంటావు, ఎంత రేట్ పెడతావు, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావు, ఇంతవరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చూశారు, ఎందుకు నచ్చలేదు, చాలా అనాలిసిస్ ఉంటుంది. కన్సల్టెంట్ అంత ఈజీ కాదు. సో మొత్తం ఒక టాప్ టు బాటమ్ చదివేస్తామంట. ట్రై టు అండర్స్టాండ్ ది ఐడియా ఇస్ కస్టమర్కి జస్టిఫికేషన్ చేయాలి. మన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అంటే వాళ్ళు రేపొద్దు మళ్ళీ మన దగ్గర రావాలి. నేను ఎంత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు కొని కోట్లు డబుల్ ట్రిపుల్ 10 times 20 times కూడా అయినాయి. ఇది అర్థమవుతుందా? సో దట్స్ వాట్ ఇట్ డిపెండ్స్. నేను 2011-12లో 40 కోట్లు ఒక డీల్ చేశాను మంచి ఏరియాలో. ఈరోజు 120-130 crores అయిపోయింది. ఓకే. మనం ఇచ్చే అడ్వైజ్ అంటే బయాస్ మనకంటూ నాకంటూ ఏ ప్రాజెక్ట్స్ లేకుంటే అంటే న్యూట్రల్గా ఉంటాను. ఇది ఏ బిల్డర్ని ఏ ఏజెంట్ని నేను ప్రమోట్ చేయను. ఎందుకంటే అవర్ జాబ్ ఈజ్ టు గివ్ ఎ రైట్ సొల్యూషన్ టు ది కస్టమర్. అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రం మనం రికమెండ్ చేస్తాం. ఏదైనా రికమెండ్ చేసినా లేదు వాళ్ళంతా వాళ్ళు అడ్వైజ్ వాళ్ళు కొనుక్కోరు. మా దగ్గర ట్రైన్డ్ ఏజెంట్స్ ఉంటారు ప్రొఫెషనల్గా. అంతమంది చెప్పుకున్న వేల ఏజెంట్స్ని ట్రైన్ చేసాం. సో హానెస్ట్గా పనిచేయాలి. ఎప్పుడైతే కమిషన్ దే విల్ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్స్. 1% to 2% కమిషన్ అండి. మీకు మొత్తం డీల్ అంతా రిజిస్ట్రేషన్. ఒక రియాల్టర్ రోల్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ లొకేషన్ అండ్ ప్రాపర్టీ టిల్ ది రిజిస్ట్రేషన్. అంతవరకు బాధ్యత తీసుకోండి. మధ్యలో ఏ డౌట్ వచ్చినా చేస్తారు. వాళ్ళు చార్జ్ చేస్తారు దిస్ మినిమం % యాజ్ పర్ నామ్స్. అది పెట్టుకొని చేసుకుంటే మీకు హ్యాపీ ఉంటుంది. సో సమ్మరీ ఏంటంటే ఫ్లాట్ మంచిదే, ప్లాట్ మంచిదే. కాకపోతే మీ పర్పస్ మీరు ఉండాలనుకుంటే ఫ్లాటే కొనుక్కోవాలి. ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ప్లాట్ కొనుక్కోవాలి. సో ప్లాట్ ఆల్వేస్ ది రికార్డ్ సేస్ దట్ అప్రిషియేషన్ ఈజ్ మోర్ ఆన్ ప్లాట్స్ దాన్ ఫ్లాట్స్. ఎందుకంటే ఫ్లాట్లో యూడిఎస్ అనేది తక్కువ ఉంటుంది. అన్డివైడెడ్ షేర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్. అండ్ ప్లాట్ 200 గజాలు మందే, అపార్ట్మెంట్లో 20 గజాలు ఇస్తాడు అంతే. సో కన్స్ట్రక్షన్ ఎప్పుడు డిప్రిషియేట్ అవుతుంది, ల్యాండ్ ఎప్పుడు అప్రిషియేట్ అవుతుంది. ఇక్కడ ఏముంది లెఫ్ట్ సైడ్ ఫుల్ ల్యాండ్. సో అప్రిషియేషన్ ఇక్కడ గజాలు మాత్రమే హార్డ్లీ 10, 20, 30 డిపెండింగ్ ఆన్ ది సైజ్. ఆ హై రేంజ్ అయితే అది కూడా దొరకడం కష్టం. 5-10 గజాలు ఇస్తారు. సో అక్కడ బిల్డింగ్ వాల్యూ ఎలాగంటే 50 సంవత్సరాల తర్వాత బిల్డింగ్ కూలగొడితే మీకు ఉన్న యూడిఎస్ మీద మీకు షేర్ వస్తుంది. కన్స్ట్రక్షన్ జీరో అయిపోద్ది కదా. 30-40 సంవత్సరాలు దాటినా ఇంకా అపార్ట్మెంట్ పనికిరాదు. అంటే ఇప్పుడు ఒకవేళ ₹1 కోటి పెట్టి ఫ్లాట్ తీసుకుంటే, అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే అది నెక్స్ట్ డబల్ రేట్ రాకపోగా ఇంకా తక్కువ అయిపోద్ది మనకి. డబల్ రేట్ వస్తుంది ఒక స్టేజ్లో, అక్కడే ఒక స్టేజ్ వరకు పెరుగుతుంది, అక్కడే డిఫాల్ట్ అవుతుంది. అంటే దాని లైఫ్ పెరుగుతున్న కొద్దీ దాని వాల్యూ పడిపోతూ ఉంటుంది. కన్స్ట్రక్షన్ వాల్యూ పడిపోతే ల్యాండ్ రేట్ మాత్రం పెరుగుతుంది. ఫ్లాట్లో 2 అంశాలు ఉంటాయి, ఒకటి ల్యాండ్, ఒకటి కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ అంటే 10-15 సంవత్సరాలు వాల్యూ పోయినట్టే. మొత్తం మరకలు వచ్చి క్రాక్లు వచ్చి చూడలేము. కొన్ని అపార్ట్మెంట్ అయితే మీరు వెళ్ళలేరు, కొన్ని అపార్ట్మెంట్ మీరు వెళ్ళలేరు కూడా. మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, ఎంత మెయింటైన్ ఉన్నా 10-15 సంవత్సరాల తర్వాత అపార్ట్మెంట్ కొలాప్సింగ్ అవుతుంది.